హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ముఖ్యంగా డబ్బును సేవ్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలి అంటే మనం సంపాదించాలి. అలాగే మనం సేవింగ్ పర్పస్ లాగా అంటే మనం సేవింగ్ చేయాలని మన మైండ్లో కూడా ఉండాలి. అలా ఉంటే మన దగ్గర డబ్బులు అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా డబ్బులు అనేది సేవ్ చేయకపోతే మీ దగ్గర అనేది డబ్బులు అనేది ఉండవు. వచ్చిన డబ్బుల్ని మీరు ఖర్చు పెడుతూ ఉన్నారనుకోండి సేవింగ్స్ చేసుకోకుండా, మీ దగ్గర అనేది డబ్బులు అయితే అస్సలు ఉండదు. మీరు సేవింగ్ చేసుకోవాలంటే నా ఛానల్లో మంత్లీ బడ్జెట్ వీడియోస్ అలాగే మీకు వీక్లీ బడ్జెట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి నా ఛానల్ని పూర్తిగా చూడండి. వీడియోస్ ప్లేలిస్ట్ రూపంలో కూడా చేశాను. అలా మీరు చూస్తే మీకు ఒక క్లారిఫై వస్తుంది. అంటే ఎలా సేవ్ చేసుకోవాలి మనీని, మీకు వచ్చే శాలరీని బట్టి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా అర్థమవుతుంది. దాని ద్వారా మీకు ఒక ఐడియా అయితే కంపల్సరీ వస్తుందండి. కొంతమందికి డబ్బులు ఉంటుంది. అంటే మీ దగ్గర శాలరీ ఎంతన్నా ఉన్నా కూడా డబ్బులు చాలా ఉంటాయండి. మీరు సేవింగ్ చేస్తారు, కొంచెం సేవింగ్ చేస్తారు. కానీ ఎక్కువ రోజులు దాన్ని మెయింటెనెన్స్ అనేది చేయలేరు. ఒకసారి సేవ్ చేసి అంటే 1 మంత్ అనుకోండి. 1 మంత్ సేవ్ చేసిన తర్వాత ఆ అమౌంట్‌ని మీరు ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ మీరు సేవింగ్ చేయాలి అనుకుంటే అస్సలు చేయలేరు. దానికి చాలా మోటివేషన్ కావాలి కదా! అలా ఎవరో చెప్తే చేయాలి అని కాకుండా మీకై మీరు అంటే మన పరిస్థితి ఎలా అన్నా ఉండదండి. మీకెంత డబ్బులు ఉన్నా, లేకపోయినా మీరు సేవింగ్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్‌గా మీరు రూ. 1 నుండి సేవింగ్ చేసినా కూడా మీ దగ్గర 30 డేస్ అయ్యాక రూ. 30 వస్తుంది. రూపాయినే కదా అని అనుకోకుండా మీరు సేవింగ్స్ అనేది మొదలుపెట్టాలి. అంటే చిన్న దాని నుంచి మొదలుపెడితేనే మీకు ఎక్కువగా మోటివేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఎక్కువ అమౌంట్ అనేది చేసుకోగలరు. మీరు మనీ సేవింగ్ చేసుకోవాలని మీకై మీరు అనుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు వీడియో చూసి, లేకపోతే ఎవరో చెప్పారు వాళ్ళు సేవింగ్ చేసుకుంటున్నారా అని కాకుండా, మీకై మీరు మీ పరిస్థితిని బట్టి మీరు సేవింగ్ చేసుకోవాలని ఒక్కసారి డిసైడ్ అయిపోతే, మనల్ని ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అస్సలకి ఇంక ఎవ్వరొచ్చి చెప్పినా మనం వినం కదా! అలా మనం సేవింగ్ చేసుకోవాలి. మామూలుగా చేస్తూనే ఉంటాం మాక్సిమం. కానీ కొంతమంది దగ్గర మేము డబ్బులు మా దగ్గర ఉండట్లేదు, డబ్బులు సేవ్ చేసుకోవాలంటే అని చాలామంది మెసేజ్ కూడా చేశారండి. ఎందుకు ఉండవు అంటే గన మనం ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. లగ్జరీ లైఫ్ కోసం ఎక్కువగా అంటే పక్కన వాళ్ళు ఏదో తీసుకున్నారని, లేకపోతే మన దగ్గర అవి లేవు కావాలి అని అనుకుంటూ ఎక్కువగా డబ్బులు అనేది మనం ఖర్చు పెడుతూ ఉంటాము. అలా కాకుండా మీకు ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. అంటే మీరు ఏదైనా కానీ మీకు ఒక వస్తువు కావాలి. ఇప్పుడు మీరు సేవింగ్ చేసిన దాంతో మీకు నచ్చిన శారీ తీసుకున్నా మీకు హ్యాపీగా ఉంటుందండి. అంతే తప్ప మీరు డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టకుండా కొద్ది రోజులు సేవింగ్ చేసుకోండి. ఒక అమౌంట్ వరకు సేవింగ్ చేసుకోండి. కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. అంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర మనీ ఇవ్వరు కదా! అలాంటప్పుడు మీరు 10, 20, 30, 40 అట్లా సేవింగ్ చేసుకుంటూ ఉన్నా కూడా ఒక అమౌంట్ వచ్చినాక మీకు ఇష్టమైన వాళ్ళకు అంటే మీ హస్బెండ్‌కి గానీ, మీ పిల్లలకి గానీ ఏదైనా కొనియాలన్నా మీ డబ్బులవి. ఎందుకంటే మీరు సంపాదించకపోయిండొచ్చు. కానీ మీ దగ్గర ఉన్న అమౌంట్‌తో మీరు సేవ్ చేశారు. అంటే మీరు సంపాదించినట్టే లెక్క. మనం బయటికెళ్ళి సంపాదించాల్సిన అవసరం లే. మన దగ్గరకొచ్చిన డబ్బుల్ని మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా సేవ్ చేసినా అది మనం సంపాదించినట్టే అవుతుంది కదా! అలా మీరు ఆ అమౌంట్‌ను మీకు పిల్లలకి కానీ, మీ హస్బెండ్‌కి గానీ, మీకు నచ్చినది ఏదైనా గానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ సేవింగ్ చేసిన దాంతో తీసుకోవచ్చు. లేదా మీకు గోల్డ్ గానీ అలాగే సిల్వర్ మీద అది ఏదైనా కానియండి. మీకంటూ కొన్ని ఇష్టాలుంటాయి. మీకంటూ కొన్ని మేము సంపాదించట్లేదు అనేది, డబ్బులు సేవింగ్ చేసుకోవట్లేదు అనేది కూడా ఉంటుంది కదా! ఈ అమౌంట్‌తో మీరు అవన్నీ నెరవేర్చుకోవచ్చు. అంతేకానీ పక్కన వాళ్ళకి ఇవున్నాయి మనం కంపల్సరీ ఉండాలని చెప్పి అప్పు చేసి మరి కూడా చాలామంది కొంటూ ఉంటారు. చాలామంది సేవింగ్స్ మొదలు పెడతారండి. ఒక 1 మంత్ వరకు 1 వీక్ అంతే. కంటిన్యూగా చేయాలండి ఏదైనా కానీ. ఇది మనం మార్నింగ్ లేస్తానే బ్రష్ చేస్తాము. డైలీ ఆఫీస్‌కెళ్తారు. ఒక పని అనేది రొటీన్ ఉంటుంది కదా! అలా మీరు సేవింగ్ చేసుకోండి. నేను చెప్పాను కదా ఇందాక నా వీడియోస్‌లో చాలా ఉన్నాయి మంత్లీ బడ్జెట్స్ అని. వీక్లీ ఎలా సేవ్ చేసుకోవాలి, రోజు మీరు ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనేది కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. మీకు ప్లేలిస్ట్‌లో అలా ఉంటాయి కూడా. మీకు మొత్తం చూడలేము వీడియోస్ అనుకుంటే, మీకు చూస్తే మీకు ఒక అర్థమవుతుంది. అంటే ఓకే ఎలా సేవ్ చేసుకోవాలి, ఇంత శాలరీకి ఇంత ఎలా చేసుకోవాలి సేవింగ్స్ అనేది కూడా మీకు తెలుస్తుంది. నేనైతే గనక కంపల్సరీ 1 ఇయర్‌కి ఒక్కసారి ఫీజులకైతే మనీ అనేది సేవ్ చేస్తానండి.
ఒక 10,000, 50,000, 20,000 ఆ లోపు మాత్రం సేవింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మిగతావన్నీ అంటే మీకు ఇప్పుడు ఏదో ఒక టార్గెట్ పెట్టుకోమని చెప్పాను కదా! ఆ టార్గెట్‌లో మీరు అంటే ఒక వస్తువు కానీ, ఒక ఇల్లు కానీ, బంగారం గానీ అది ఏదైనా కానియండి. పెద్ద పెద్దవి కొన్ని, చిన్న చిన్నవి కొన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఇప్పుడే అనుకుంటే గనక చిన్న చిన్నవి టార్గెట్ పెట్టుకోండి. అలా అయితే గాని మీకు చిన్న చిన్నవి మీరు నెరవేర్చుకున్నారనుకోండి, పెద్ద పెద్ద వాటి కోసం మనకొక మోటివేషన్ అనేది కంపల్సరీ వస్తుంది గదా! అలా. నేనైతే 1 ఇయర్‌కి కంపల్సరీ నా దగ్గరున్న అమౌంట్‌లో నేను చాలా సేవింగ్ చేస్తానండి. నేను కూరగాయలతో ఎలా సేవ్ చేస్తాను, అలాగే నెల సరుకులతో ఎలా అమౌంట్ సేవ్ చేస్తాను అనేది కూడా నేను వీడియో చేసి ఉన్నాను. మీరు ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది. నేను 1 ఇయర్‌కి ఒకసారి ఫీజులకు ఒక 15,000-20,000 లోపు సేవింగ్ చేస్తాను. ఆ అమౌంటును నేను అప్పటికి మాకు అవసరం అనుకుంటే ఫీజులకు అని సేవింగ్ చేసిన వాళ్ళ బుక్స్‌కైనా కూడా మనం ఫీజులకంటే లక్షలలో ఉంటాయి గదండీ పిల్లల చదువులకు. అంతా మనం సేవింగ్ చేయలేం. కానీ ఈ అమౌంట్ సేవింగ్ చేసిన అమౌంట్‌లో నుంచి నేను పిల్లలకు బుక్స్‌కైనా వాళ్ళకి యూజ్ అవుతాయి. అప్పటికి మనకు మన హస్బెండ్‌కి ఒక బర్డెన్ అంటే బుక్స్‌దైనా కూడా ఇప్పుడు 15,000, 20,000 అయినా అప్పటికప్పుడు అంటే మనం అప్పు తీసుకురావాల్సొస్తది కదా! అలా కాకుండా మన దగ్గర ఉన్న ఈ అమౌంట్‌తో మనం పిల్లలకు బుక్స్ అలా తీసుకోవచ్చు. నేను అలా అని మొత్తం 20,000 సేవ్ చేస్తే 20,000 అనేది ఇవ్వనండి. 15,000 ఇచ్చి ఒక 5,000 అనేది సేవింగ్స్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫీజులు అవన్నీ కట్టే టైంలో అవే మొత్తం ఉంటాయి. మనకు మిగతా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా అలా ఎమర్జెన్సీగా కావాలంటే ఉండాలనే ఉద్దేశంతో నా దగ్గర కంపల్సరీ పెట్టేసుకుంటాను ఆ అమౌంట్‌ను. మనకు అత్యవసరమైనప్పుడు మనం ఈ కార్డ్స్ యూజ్ చేయకుండా మన దగ్గర ఉంటే బెటర్ గదా అనే ఉద్దేశంతో సేవింగ్స్ లాగా అది పక్కన పెట్టేస్తాను. ముఖ్యంగా మీరు మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే గనక కంపల్సరీ ఒక టార్గెట్ పెట్టుకోవాలండి. 1 మంతో, 2 మంత్, 3 మంత్స్ మీకు ఏది కావాలి దాన్ని బట్టి. మీకు ఇంట్లో వస్తువులైనా సరే అండి, మీకు ఇది కంపల్సరీ ఉండాలి. ఇది అత్యవసరం. ఈ వస్తువు లేకపోతే మనకు జరగదు అనేవి ఉంటాయి గదా కొన్ని. అవి కూడా ఇలా మీరు 3 మంత్స్, 4 మంత్స్ అని టార్గెట్ పెట్టుకొని మనీ సేవ్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఒకటేసారి మనం ఏమంటారు అప్పు తెచ్చి తీసుకోవడము, లేకపోతే కార్డ్ నుంచి యూజ్ చేసుకోవడం అలా కాకుండా ఇలా సేవింగ్ చేసుకొని మీరు తీసుకున్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా మనము సేవింగ్ చేసి తీసుకున్న చిన్న వస్తువైనా కూడా మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. మీరు ఒకసారి ఈ ట్రిక్ ట్రై చేయండి కంపల్సరీ. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ముందుగా మన మైండ్ సెట్ మార్చుకోవాలండి. మన మైండ్ సెట్ మార్చుకొని మన సేవింగ్స్ అనేది మొదలు పెట్టామనుకోండి, ఏముందిలే మనకు ఎందుకు సేవ్ చేయాలో ఉన్నది ఒకటే జీవితం గదా! అమౌంట్ మొత్తం మనం ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకు సేవింగ్స్ చేసుకోవాలి తిని తినక అని చాలామంది అనుకుంటారు. ఎవ్వరు ఇప్పట్లో తిని తినక ఎవ్వరు సేవింగ్ చేసుకోరండి. మినిమమ్‌గా మనకు ఎంత అవసరమో అంతవరకే తినాలి. అంతవరకే ఒక వస్తువుని యూజ్ చేసుకోవాలి. మనకెంతవరకు అవసరమో మన జీతం ఎంతనో అంతవరకే మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అంతే తప్ప తినకుండా అంటూ ఇప్పుడు ఎవ్వరం సేవింగ్ చేసుకోమండి. ఎందుకంటే హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. హెల్త్ తర్వాతే మిగతావన్నీ. ఇప్పుడు నీకు హెల్త్‌కి కూడా మనీ అనేది సేవ్ చేయాల్సిందే కదా మరి. కానీ హెల్తీగా ఫుడ్ తినాలి. అదేదో బయటికెళ్ళి బిర్యానీలు, ఈ పానీపూరి ఇలా అట్లా అంటే మాక్సిమం బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తింటూ మనం మనీని సేవ్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ముఖ్యంగా మీకు మనీని సేవింగ్ చేసుకోవాలని మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్‌గా మీకు కంపల్సరీ మనీ అనేది సేవింగ్ అనేది చేసుకోగలరండి. మీకు ఎంత జీతం వస్తుందో దాన్ని బట్టి జీతం లేకపోతే మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అనుకోండి. మీకు ఉన్న అమౌంట్‌లో నుంచి మీరు సేవింగ్ చేసుకోవడం మొదలుపెట్టండి. సేవింగ్ అనేది మీకు ఎంత జీతం వచ్చినా కూడా సేవింగ్స్ అనేది కంపల్సరీ చేయాలండి. మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దానికంటే మీరు ఎంత సేవింగ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సంపాదించడం లక్షల్లో సంపాదిస్తారు. కానీ సేవింగ్స్ అనేది 10% కూడా అసలు సేవింగ్స్ అనేది చెయ్యరండి చాలామంది. ఉన్నదాన్ని వస్తుంది కదా జీతము దాన్ని ఎంజాయ్ చేస్తాం. అంతే ఆ మైండ్ సెట్‌లోనే ఉంటున్నారు. ఎక్కువగా లగ్జరీ లైఫ్ ఎక్కువగా కావాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ ఖర్చులనేవి డబుల్ అయిపోతుంటాయి. అలా కాకుండా మీకు వచ్చిన జీతంలో నుంచి ఎంతైనా రానియండి మీకు దాంట్లో నుంచి మీరు ఒక 20% కంపల్సరీ సేవింగ్స్‌లో వేసేసుకోవాలి. అది మీకు ఫ్యూచర్‌లో కంపల్సరీ యూజ్ అవుతుందండి. అది మీరు ఏ విధంగాన అది రెట్టింపు చేయడానికి మీరు ఏ దాంట్లోనైనా ఆ అమౌంట్‌ను పెట్టుకోవచ్చు. అది గోల్డ్ మీద పెట్టుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్‌లో ఇంకా చాలా ఉంటాయి కదా! వాటిలలో కూడా మీరు పెట్టుకోవచ్చు. అంతేకానీ మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా మీరు హౌస్ వైఫ్స్ అయినా కూడా మీరు సంపాదించకపోయినా మీరు సంపాదించే మార్గాలను తెలుసుకోవాలి. మీ డబ్బులు మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఆ డబ్బుకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ. మీరు ఒక రూపాయి ఖర్చు పెడుతున్నామంటే ఎంతో ఆలోచించి ఖర్చు పెడితే కానీ మీ దగ్గర అమౌంట్ అనేది ఉండదు. మీరు మీకు మీ హస్బెండ్ రూ. 100 ఇస్తే రూ. 100 ఖర్చు పెట్టేస్తే మీకు నెక్స్ట్ టైమ్ అమౌంట్ అనేది మీ దగ్గరికి ఎట్లా వస్తుంది? రాదు. ఆ 100లో మీరు రూ. 10, రూ. 20 సేవింగ్ చేయాలి కంపల్సరీ.
అలా సేవింగ్ చేసుకుంటూ ఉంటే మీకు కంపల్సరీ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మీ హస్బెండ్ కూడా ఓకే. ఎంత ఇస్తే అంత ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో కూడా అమౌంట్ ఇస్తారండి. అలాగే మీరు అలా ఒక్కసారి మీ మైండ్ సెట్ అయిందనుకో, ఎప్పుడైనా కానీ ఏ వస్తువు దగ్గర మీరు టెంప్టింగ్ అస్సలు కానే కారు. ఇప్పుడు దివాళీకి ఆఫర్స్ అని చాలా ఉంటాయి గదా! అలాంటి టైంలో కూడా మీరు అస్సలు టెంప్ట్ గారు. ఓకే. నాకు ఇది అవసరం. సరే అవసరం కూడా కాదు. ఇది అత్యవసరం. కాబట్టి తీసుకోవాలి. అలా ఆలోచిస్తారు. అంతే తప్ప సరే బావుంది. ఆఫర్ ఉంది. లేకపోతే మనకి మోడల్ లేదు. అదే ఏం మైండ్‌లోకి రావు. దీనివల్ల ఇప్పుడు ఇది కొంటే మనకు రూ. 100 వేస్ట్. అదేదో మనకు ఇంట్లో ఖర్చుకి యూజ్ అవుతుంది కదా! అనే ఉద్దేశంతో ఆలోచిస్తారు. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.